ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో మన తెలంగాణలో, ఖమ్మంలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ అంతా కలిసి భూదాన్ భూముల్ని రీక్లెయిమ్ చేస్తున్నారు ప్రజల దగ్గర నుండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ వెలుగుమట్ల విలేజ్ ఏదైతే ఉందో, ఈ విలేజ్లో డిమాలిషన్ నడుస్తుంది. గవర్నమెంటే చేపిస్తుంది. ఎందుకు? అక్కడున్న ప్రజలంతా ఇల్లీగల్గా ఈ ల్యాండ్ని ఆక్యుపై చేశారు అని చెప్పేసి అంటుంది. 600 కుటుంబాలు 60 ఎకరాల జాగని ఇల్లీగల్గా ఆక్యుపై చేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ గవర్నమెంట్ అంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు ఒక మాట అన్నారు. అదేంటో వినండి. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయండి. పదవిలో లేనప్పుడేమో ప్రజల కోసం మాట్లాడాడు, కానీ పదవిలోకి వచ్చిన తర్వాత ఎవరి కోసం మాట్లాడుతున్నారు? వాళ్ళ కోసం, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాడు. అండ్ తాను ఇల్లీగల్గా ఎవరైతే వచ్చారో వీళ్ళంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నాడు. ఇల్లీగల్గా తెలంగాణకు వచ్చింది ఎవరు? రోహింగ్యాస్. వాళ్ళని ఎప్పుడు పంపిస్తున్నారు? పంపించారు. ఎందుకు పంపిస్తారు? వాళ్ళు ఓట్ బ్యాంక్ కాబట్టి. ఈ వెలుగుమట్ల విలేజ్లో 600 ఫ్యామిలీస్ ఉన్నాయి. 600 ఇండ్లను 2 డేస్లో డిమాలిష్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు, వాళ్ళు ఆ ఇంటిలో నుండి ఒక్క బియ్యం గింజ కూడా బయటకు తెచ్చుకొని ఇవ్వలేదు. ఆలోచించండి మరి ఎంత దరిద్రంగా తయారైంది గవర్నమెంట్ అనేది. ప్రజల్ని ముప్పు దిప్పులు పెట్టే గవర్నమెంట్ మనకు అవసరమా? ఆలోచించండి మరి. జై హింద్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారమ్మా? ప్రజాపాలన అంటాడు, ఇందిరమ్మ మాకు ఏం చేసిండు అన్న? ఏం చేసిండు మాకు? ఇగో నెత్తి మీద నీడ మొత్తం కొలగొట్టినాడు. ఏం చేస్తాం మేము?